స్పేస్ ఎక్స్ మరియు నాసా భాగస్వామ్యంతో జరుగుతున్న మరో కీలకమైన మూన్ మిషన్ సంబంధించిన సమాచారం గురించి మాట్లాడుకుందాం. ఈ మూన్ మిషన్ పేరు గ్రిఫిన్ 1 మిషన్. ఈ గ్రిఫిన్ 1 మిషన్ అనేది ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ అనే ప్రైవేట్ కంపెనీ రూపొందించిన లోనార్ ల్యాండర్. ఇది నాసా యొక్క కమర్షియల్ లోనార్ పేలోడ్ సర్వీసెస్లో ప్రోగ్రాంలో భాగంగా ఆర్టెమిస్ మిషన్కు మద్దతుగా ఉంది. ఈ లోనార్ ల్యాండర్ను స్పేస్ ఎక్స్ ఫాల్కన్ హెవీ రాకెట్ ద్వారా చంద్రుడి వైపు పంపించనున్నారు. నాసా మరియు ఇతర ప్రైవేట్ భాగస్వాముల నుండి సైంటిఫిక్ పేలోడ్స్ను పంపిస్తారు. అలాగే ఆస్ట్రోబోటిక్ మరియు ఆస్ట్రోల్యాబ్ సంస్థల రోవర్స్ను మూన్ ఉపరితలాన్ని అన్వేషించేందుకు పంపిస్తారు. మూన్ బాక్స్ టైమ్ క్యాప్సూల్ వంటి కల్చర్ ఐటమ్స్ కూడా పంపిస్తారు. మొదట నాసా యొక్క వైపర్ రోవర్ ఈ మిషన్లో ఉండాల్సి ఉంది, కానీ ఇప్పుడు అది బ్లూ ఆరిజిన్స్ బ్లూ మూన్ ల్యాండర్ ద్వారా 2026లో ప్రయోగించనున్నారు. గ్రిఫిన్ ల్యాండర్ యొక్క ఫైనల్ టెస్టింగ్ మరియు సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఇంకా కొనసాగుతుంది. పెన్సిల్వేనియాలోని ఆస్ట్రోబోటిక్ టీం ప్రొపలెంట్ ట్యాంక్స్ అమరిక, థ్రస్టర్స్ మరియు సోలార్ ప్యానెల్స్ పరీక్ష, స్పేస్ రెడీనెస్ సిమ్యులేషన్ నిర్వహిస్తున్నారు. అందువల్ల ఇది లేట్ అవుతుంది. గ్రిఫిన్ 1 విజయవంతమైతే కమర్షియల్ లోనార్ డెలివరీకు ఇది ఒక పెద్ద మైలురాయి అవుతుంది. నాసా యొక్క సస్టైనబుల్ లోనార్ ప్రెజెన్స్ లక్ష్యానికి ఇది మద్దతు ఇస్తుంది. ప్రైవేట్ సెక్టార్లు కూడా మూన్ అన్వేషణలో కీలక పాత్ర పోషించగలదని నిరూపిస్తాయి.